తెలంగాణ స్టేట్లో నిర్వహిస్తున్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనము సాంఘిక శాస్త్రం పేపర్ 2కి సంబంధించి ఈరోజు మనం చర్చించుకుందాం. ముఖ్యంగా 6 థీమ్ల ఆధారంగా మొత్తం సిలబస్ అన్నటువంటిది డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో మనం మొట్టమొదట తీసుకున్నట్లయితే ఈ యొక్క భూమి వైవిధ్యము అన్నటువంటి దాని థీమ్ కింద ఈరోజు మనం గ్లోబు, అదేవిధంగా అక్షాంశాలు, రేఖాంశాలు, అదేవిధంగా భూమి సహజ ఆవరణాలు, దాంట్లో భాగంగా శిలావరణం అన్నటువంటి దాని గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట గ్లోబ్. ఇది మీకు క్లియర్గా మనకి 6వ తరగతి టెక్స్ట్ బుక్లో 2వ పాఠం కింద ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా మనం గ్లోబ్ గురించి మాట్లాడాలంటే మనం భూమికి ఆకారంగా గ్లోబును చూపించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే భూమి మీద ఉన్నటువంటి భౌతిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క గ్లోబ్లో మనం చూస్తూ అవగాహన చేసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి భూమికి నమూనా గ్లోబ్ అని చెప్పాం కాబట్టి మరి భూమి అన్నటువంటిది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. మరి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అని పిలుస్తారు. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు దానికంటూ ఒక ఏమంటారు దారి అన్నటువంటిది, అంటే మార్గం అన్నటువంటిది మీరు చూడవచ్చు అన్నట్టు. అంటే నిర్ణీత మార్గంలో మాత్రమే అది భూమి ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. దాన్నే ఏమని పిలుస్తారంటే కక్ష అని పిలుస్తారు. అంటే భూమి తన చుట్టూ తాను తిరిగేటువంటి మార్గాన్ని ఏమని పిలుస్తారంటే కక్ష అని పిలుస్తారు. ఇంకోటి మరి ఈ కక్ష తలము అంటే ఏంటంటే మనం తీసుకున్నట్లయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు 23.5 డిగ్రీలు వంగి తిరగడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కక్షతలం ఎన్ని డిగ్రీలు ఉంటుందంటే ఈ యొక్క 23.5 డిగ్రీలు వంగి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు మనకి ఈ యొక్క కక్షతలము భూమి తన చుట్టూ తాను సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఎన్ని డిగ్రీలు వంగి తిరుగుతుందని మనకు బిట్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతుందని చెప్పవచ్చు. మనకి తీసుకున్నట్లయితే మరి భూమి ఏ ఆకారంలో ఉంది అన్నటువంటిది కూడా మనకి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. అంటే వృత్తాకారమా, లేకుంటే దీర్ఘ వృత్తాకారమా, లేకుంటే దాదాపు వృత్తాకారమా అన్నటువంటిది కూడా మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ మరి రియల్గా చెప్పాలంటే భూమి పూర్తి వృత్తాకారంగా ఉండదు, వృత్తాకారంగా తిరగదు. అదేవిధంగా పూర్తి దీర్ఘ వృత్తాకారంలో తిరగదు. ఇది దాదాపు వృత్తాకారంలో మాత్రమే ఉంటుంది. అంటే చూడడానికి వృత్తాకారం మాత్రమే కనిపిస్తుంది, కానీ పూర్తి వృత్తాకారం మాత్రం కాదు. అందుకనే మనకి ఈ యొక్క టెట్లో ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరిగేటువంటి యొక్క కక్ష మరి వృత్తాకారమా, దీర్ఘ వృత్తాకారమా, దాదాపు వృత్తాకారమా అన్నప్పుడు మనము దాదాపు వృత్తాకారం అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి సూర్యుని చుట్టూ భూమి తిరిగేటప్పుడు ఒక్కొక్కసారి అది దగ్గరగా వెళ్తుంది, మరొకసారి దూరంగా వెళ్తుంది. ఎందుకు ఈ యొక్క దాదాపు వృత్తాకారం అన్నాం కాబట్టి కొంత దూరంగా వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారంటే సూర్యునికి భూమికి మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని అపహేలి అని పిలవడం జరిగింది. అప్పుడు ఎంత దూరం ఉందంటే 152 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంది. సూర్యునికి భూమికి మధ్య దూరం 152 మిలియన్ కిలోమీటర్లు. అదేవిధంగా పరహేలి అంటే సూర్యునికి భూమికి దగ్గరగా ఉన్నటువంటిది, ఇది 147 మిలియన్ కిలోమీటర్లుగా ఉంది. మరి తిరిగేటప్పుడు అది గంటకు 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంటుంది. మరి మనకు తెలుసు ఈ యొక్క భూమిని ఇంగ్లీష్లో ఎర్త్ అని పిలుస్తారు. ఎర్త్ అంటే మనకి భూమి అని, అంటే నేల, మట్టి, పొడి నేల అన్నటువంటిది మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సంస్కృతంలో దీనికి మనం చూసుకున్నట్లయితే భూమికి అనేకమైనటువంటి నానార్థాలు కూడా ఉన్నాయి. భూమి అని, పృథ్వీ అని, ధరణి అని, అవని అని, పుడమి అని. మరి ఇవి కూడా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మరి భూమిని సంస్కృతంలో ఏమని పిలుస్తారని అడిగినప్పుడు కూడా మనకి ఇవన్నీ కూడా పేర్లు గుర్తుండాల్సినటువంటి అవసరం ఉంది. మరి నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇక మనకి అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి అంశాలు. మరి మనకు తెలుసు ఈ యొక్క భూమి మీద ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలు అన్నటువంటి ఊహారేఖలు మనము గీసుకోవడం అన్నటువంటిది జరిగింది. మనకి భూమి మీద మనకి అడ్డంగా గీయబడినటువంటి రేఖలను ఏమంటారంటే అక్షాంశాలని పిలుస్తారు. భూమి మీద నిలువుగా గీయబడినటువంటి రేఖలను ఏమంటారంటే రేఖాంశాలను పిలుస్తారు. మరి అక్షాంశాల పరంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా భూమధ్య రేఖ అతిపెద్ద అక్షాంశము. ఈ భూమధ్య రేఖ ఎన్ని డిగ్రీలు కలిగి ఉంటుంది? 0 డిగ్రీలు మాత్రమే కలిగి ఉంటుంది. దీంట్లో మనం గమనించినట్లయితే భూమధ్య రేఖ భూమిని 2 భాగాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారంటే ఉత్తరార్ధగోళం అని, భూమధ్య రేఖకు కింద ఉన్నటువంటి భూభాగాన్ని దక్షిణార్ధగోళంగా పిలుచవచ్చు. అంటే ఏమి, భూమిని 2 భాగాలుగా విభజించేటువంటి అక్షాంశం ఏది అంటే మనం భూమధ్య రేఖగా చెప్పవచ్చు. మరి ఈ రేఖాగణిత సూత్రం ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఇది ఎన్ని డిగ్రీలు, అదేవిధంగా ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు అన్నటువంటిది కూడా మనం అక్షాంశాలను గురించి చెప్పేటప్పుడు చెప్తాం. అంటే ఏమి 23.5 డిగ్రీలు 9 నిమిషాల 10 సెకండ్లు అన్నటువంటిది అట్లా. కాబట్టి మనం ఇక్కడ డిగ్రీలు, నిమిషాలు, సెకండ్లు అన్నటువంటిది వాడుతుంటాం. మనకి నిమిషాలు అన్నప్పుడు ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్ పెట్టేటప్పుడు సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ పెడితే దాన్ని మనకి నిమిషాలుగా చెప్పవచ్చు గుర్తు. అదే డబుల్ ఉంటే దాన్ని సెకండ్లుగా చూపించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ అక్షాంశాలు మనం చూసినట్లయితే ఇవి సమాంతర వృత్తాలు. ప్రతి వృత్తం కూడా అక్షాంశమే. ఇది భూమికి మధ్య భాగంలో చాలా పెద్దగా ఉంటుంది. అదే ధృవాల దగ్గరకు వేయ కొలది మనకి ఇది బిందువుగా మారిపోవడం అన్నటువంటిది చెప్పవచ్చు. మరి ఇంగ్లీష్లో లాటిట్యూడ్ అంటే వెడల్పు అని అర్థం అన్నట్టు. ఈ లాటిట్యూడ్ అన్నటువంటి పదము లాటిట్యూడ్ అన్నటువంటి లాటిన్ పదం నుంచి రావడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి అప్పుడప్పుడు ఇంగ్లీష్లో ఉన్నటువంటి లాటిట్యూడ్ అన్నటువంటి పదము ఏ పదం నుంచి వచ్చింది అన్నప్పుడు మనకి గ్రీకా, లాటినా, సంస్కృతమా అన్నటువంటిది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాటిన్ పదంగా మనం ఆన్సర్ చెప్పాల్సినటువంటి అంశం ఉంది. మరి ఇక్కడ అక్షాంశాల యొక్క విలువలు తీసుకున్నట్లయితే ఇది 0 డిగ్రీ మొదలుకొని 90 డిగ్రీల వరకు ఉన్నాయి. 0 డిగ్రీ కంటే తక్కువ లేవు, 90 డిగ్రీల కంటే ఎక్కువ లేవు. ఇవి ఉత్తరాన 90 డిగ్రీలు, దక్షిణాన 90 డిగ్రీలు ఉంటాయి. మొత్తం 180 అక్షాంశాలు మాత్రము ఉంటాయి. ఇది భూమధ్య రేఖను మినహాయించి 180 అక్షాంశాలు. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి భూమధ్య రేఖ కలుపుకొని మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత అన్నటువంటిది అడుగుతూ ఉంటాడు. మనకి కామన్గా 180 అన్నటువంటిది మనం ఫిక్స్ చేసుకొని ఉంటాం. కానీ ఇక్కడ అందుకనే ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని పిలుస్తారు, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు, అదేవిధంగా 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటికా వలయం అని పిలుస్తారు. ఇక 90 డిగ్రీలది ఉత్తర ధ్రువము, 90 డిగ్రీలు దక్షిణ ధ్రువం అన్నటువంటిది మనము ప్రధానమైనటువంటి అక్షాంశాలను మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ రేఖాంశాల పరంగా తీసుకున్నట్లయితే ఈ రేఖాంశాలను ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అని పిలుస్తారు. అక్షాంశాలను ఏమన్నాం? లాటిట్యూడ్ అన్నాం. ఇంగ్లీష్ రేఖాంశాలను లాంగిట్యూడ్ అంటున్నాం. అక్కడనేమో లాటిట్యూడ్ అంటే వెడల్పు అన్నాం, లాంగిట్యూడ్ అంటే మాత్రం ఇక్కడ పొడవు. కాబట్టి లాంగిట్యూడో అన్నటువంటి లాటిన్ పదం నుండి లాంగిట్యూడ్ అన్నటువంటి ఇంగ్లీష్ పదము పుట్టుకురావడం జరిగింది. అందుకని ఇక్కడ కూడా మనకి లాంగిట్యూడ్ అన్నటువంటి ఇంగ్లీష్ పదము ఏ భాష నుంచి వచ్చిందన్నప్పుడు మనం ఖచ్చితంగా లాటిన్ పదం అన్నటువంటిది గుర్తుండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మరి రేఖాంశాలన్నీ కూడా అర్ధవృత్తాలుగా చెప్పవచ్చు. మనం అక్షాంశాలు ఏమన్నాం? అవి వృత్తాలు అన్నాం. ఇక్కడ వీటిని ఎందుకు అర్ధవృత్తాలని పిలవడం జరిగింది అంటే ఇవి
ఉత్తర ధ్రువం నుంచి మొదలై దక్షిణ ధ్రువానికి ఎండ్ కావడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ ధ్రువాల దగ్గర ఇవన్నీ కూడా ఒక బిందువులాగా మారిపోతాయి. అందుకని ఇవి అర్ధవృత్తాలుగా పిలుస్తారు. ముఖ్యంగా ఈ యొక్క సూర్య సిద్ధాంతాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే వరాహమిహిరుడు. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఎందుకంటే సూర్య సిద్ధాంతాన్ని ఎవరు రాశారు? వరాహమిహిరుడు, ఆర్యభట్ట, మిగతాగా వాళ్ళ పేర్లు ఇచ్చి మనకి ఈ యొక్క వరాహమిహిరుడు అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా సూర్య సిద్ధాంతం మనకి ఏం చెప్పిందంటే ఉజ్జయిని నగరం నుంచి ఈ యొక్క రేఖాంశాలు వెళ్ళడం అన్నటువంటిది జరిగింది అని చెప్పి సూర్య సిద్ధాంతంలో వరాహమిహిరుడు రాయడం అన్నటువంటిది కూడా జరిగింది. అట్లాగే ఉజ్జయిని, శ్రీలంక, రోహతక్ గుండా మధ్యాహ్న రేఖలు వెళ్ళాయి అని చెప్పి ఆర్యభట్ట గట్టిగా నమ్మడం అన్నటువంటిది జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే భారతీయ భౌగోళిక శాస్త్రవేత్తలకు సంబంధించి ఇవి ఎక్కువగా అడగడానికి అవకాశం అన్నటువంటిది ఉంది. ఉజ్జయిని, శ్రీలంక, రోహతక్ గుండా మధ్యాహ్న రేఖలు వెళ్ళాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే అప్పుడు మనకు ఆర్యభట్ట అన్నటువంటిది చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. అట్లాగే మనకి వరాహమిహిరుడు అన్నటువంటి వ్యక్తి ఈ యొక్క అలెగ్జాండ్రియా నగరం నుంచి కూడా మధ్యాహ్న రేఖలు వెళ్ళాయి అని చెప్పినటువంటి వ్యక్తి వరాహమిహిరుడు. కాబట్టి ఈ యొక్క రేఖాంశాలు సమయం మీద మన యొక్క వరాహమిహిరుడు కావచ్చు, ఆర్యభట్ట చాలా ప్రపంచం కంటే ముందుగా ఈ విషయాలను చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఎట్లయితే భూమధ్య రేఖకు ఏది 0 డిగ్రీలు ఉంటుందో ఇక్కడ కూడా మనకు గ్రీన్విచ్ రేఖకి మనకి 0 డిగ్రీలు ఉండడం అన్నటువంటిది మనము గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి 0 డిగ్రీల యొక్క గ్రీన్విచ్ రేఖని ఏమంటారంటే ప్రామాణిక రేఖాంశం అని పిలుస్తారు, లేదంటే గ్రీన్విచ్ రేఖాంశం అని పిలుస్తారు, లేదంటే 0 డిగ్రీ మెరిడియన్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే దీనికి 3 పేర్లు ఉన్నాయి. 0 డిగ్రీ మెరిడియన్, ప్రామాణిక రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం అని చెప్పి 3 రకాలైనటువంటి పేర్లు ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఎందుకు ప్రపంచానికి అంతటికీ కూడా ఈ యొక్క గ్రీనిచ్, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి గ్రీనిచ్ పట్టణం గుండా పోయేటువంటి దానికే ఎందుకు 0 డిగ్రీ పెట్టడం జరిగింది అని కూడా డౌట్ రావచ్చు. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అప్పుడు మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా ఇంగ్లాండు తన యొక్క వలస దేశాలుగా మార్చుకోవడం అన్నటువంటిది జరిగింది. అప్పుడు ఏమైనా ఇంగ్లాండు డెసిషన్ తీసుకున్నట్లయితే మరి మిగతా దేశాలు తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఇంగ్లాండ్ చెప్పింది కాబట్టి ఆటోమేటిక్గా మిగతా అన్ని దేశాలు కూడా వాటిని అనుసరించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇది కూడా రేపు మనకు అడగడానికి కూడా అవకాశం ఉంది. గ్రీనిచ్ మీద వెళ్ళేటువంటి రేఖాంశాన్ని మాత్రమే 0 డిగ్రీలుగా ప్రామాణిక రేఖాంశంగా ప్రపంచమంతా కూడా గుర్తించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అని అడిగినప్పుడు మరి ఈ యొక్క బ్రిటన్ వలసలు ఏర్పాటు చేసుకొని ప్రపంచాన్నంతా కూడా పరిపాలన చేయడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైందని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అట్లాగే మనం తీసుకున్నట్లయితే మరి ఈ యొక్క రేఖాంశాలు మొత్తం మనకి ఎన్ని ఉన్నాయని చూసినట్లయితే 360 రేఖాంశాలు ఉన్నాయి. దీంట్లో తూర్పు వైపున 180 డిగ్రీల రేఖాంశాలు, అదేవిధంగా 180 డిగ్రీల రేఖాంశాలు, పశ్చిమ వైపున కూడా 180 డిగ్రీల రేఖాంశాలు వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది. మనకి ఇక్కడ గమనించినట్లయితే ఏంటంటే 180 డిగ్రీల యొక్క తూర్పు పశ్చిమ రేఖాంశం ఒకటిగానే ఉంది. అందుకే దాన్ని ఏమన్నారంటే 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమన్నారంటే యాంటీ మెరిడియన్ అని పిలిచారు. అంటే ఏమి 0 డిగ్రీనేమో మెరిడియన్ పిలిచడం జరిగింది, 180 డిగ్రీ రేఖాంశాన్ని మాత్రం యాంటీ మెరిడియన్ అని పిలవడం అన్నటువంటిది జరిగింది. దీన్నే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా పిలుస్తారు. అట్లాగే దీనికి మరొక పేరు కూడా ఉంది, ఏది అంతర్జాతీయ దినరేఖ అని కూడా పిలుస్తారు. 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు? అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పేటువంటి ప్రతి పాయింట్ కూడా మనకి ఏదంటే బిట్ రూపంలో
అడగడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మెరీడియన్ అన్నటువంటి ఇంగ్లీష్ పదము మెరీడియనస్ అన్నటువంటి లాటిన్ పదం నుంచి రావడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే మ్యాక్సిమం ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించి లాటిన్ భాష ఎక్కువ ప్రభావం ఎక్కువగా ఉంది అన్నటువంటిది మనకి తెలుస్తూ ఉంది. అట్లాగే మనం చూసినట్లయితే భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు మరి ఎంత టైం పడుతుంది? 24 గంటల సమయం పడుతుంది. అందుకనే మనకి భూభ్రమణం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే పగలు రాత్రి ఏర్పడడం అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ 24 గంటల సమయం పడుతుంది. కాబట్టి మనం గమనించినట్లయితే ఏంటంటే మొత్తం ప్రపంచంలో 24 కాలమండలాలు ఉన్నాయి. అంటే ఏమి మనకి టోటల్గా 360 రేఖాంశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క రేఖాంశాన్ని భూమి దాటడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి మొత్తం 360 ఇంటూ 4 వేసినట్లయితే మనకి 24 గంటల సమయం అన్నటువంటిది వస్తుంది. మరి ఇక్కడ గమనించండి, ఒక్కొక్క కాల మండలానికి ఎన్ని డిగ్రీల రేఖాంశాలు తీసుకున్నారు అంటే 15 డిగ్రీల రేఖాంశాలను తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. అందుకనే మన భారతదేశంలో కూడా మనం గమనించినట్లయితే మన భారతదేశం గుండా ఎన్ని రేఖాంశాలు వెళ్తున్నాయి అంటే 30 రేఖాంశాలు వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకనే మనకి అరుణాచల్ ప్రదేశ్లో కంటే కూడా గుజరాత్ దగ్గర ఉన్నటువంటి కచ్ ప్రాంతంలో 2 గంటలు సూర్యోదయం ఆలస్యం కావడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. అంటే ఏమి అరుణాచల్ ప్రదేశ్లో మనకి 5 గంటలకే సూర్యోదయం వస్తే మనకి గుజరాత్ దగ్గర కచ్ ఉన్నటువంటి ప్రాంతంలో 7 గంటలకు సూర్యోదయం రావడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకని మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్కి మనం వెళ్ళి చూసినట్టయితే ఈవినింగ్ వాళ్ళకి తొందరగా చీకటి కావడం అన్నటువంటిది జరుగుతుంది, తెల్లవారుజామున వాళ్ళకి తొందరగా పగలు కావడం అన్నటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అది తూర్పు వైపున ఉంది కాబట్టి. అందుకనే మనం ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఒక్కొక్క డిగ్రీ మనకి దాటడానికి అంటే ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాల సమయం పడుతుందంటే మనము ప్రపంచంలో ప్రతి 4 నిమిషాలకి టైం కౌంట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దీన్ని నివారించడానికి ఏం చేసినారంటే 24 కాలమండలాలు చేశారు. అట్లాగే ప్రతి దేశం కూడా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థం ఒక ప్రామాణిక రేఖాంశాన్ని కూడా తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మన భారతదేశంలో మనం ఏం చేసినామంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా మనం నిర్ణయించుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఏమి 82.5 డిగ్రీల ప్రామాణిక రేఖాంశం మీద ఏ సమయం అయితే అవుతుందో అదే సమయాన్ని భారతదేశం అంతటా కూడా మనం పాటించడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎందుకు ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటారు అన్నట్లయితే ఇప్పుడు మనకి భారతదేశంలో 30 రేఖాంశాలు వెళ్తున్నాయంటే మనకు 30 రకాల సమయాలు ఉంటాయి. మరి ఒక్కొక్క సమయంలో మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి అందుకే ఒక ప్రామాణిక రేఖాంశాన్ని తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇది ఎట్లా లెక్కిస్తారు అని మనం గమనించినట్లయితే బేస్ ఏమని చెప్పాము అంటే 0 డిగ్రీ మెరీడియన్ అన్నటువంటిది బేస్. అంటే ఏమి 0 డిగ్రీల యొక్క గ్రీనిచ్ రేఖాంశం అన్నటువంటిది ఆధారంగా చేసుకొని మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సమయాలంతా కూడా లెక్కించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఎలా లెక్కించాలి అని మనం గమనించినట్లయితే దీనికి ఏం చేయాలంటే మనకి తూర్పు వైపుకు వెళ్ళే కొలది అంటే ఏమి మెరీడియన్కి తూర్పు వైపులో ఉన్నటువంటి దేశాల గురించి లెక్కించేటప్పుడు ఏం చేయాలంటే సమయం కలుపుతూ పోవాలి. అంటే తూర్పు వైపు వెళ్ళే కొద్ది ఏంటంటే 4 నిమిషాలు కలుపుతూ వెళ్ళాలి. అదే గ్రీనిచ్ రేఖాంశం నుంచి పశ్చిమ వైపుకు వెళ్ళే కొలది ఏంటంటే సమయం తీసేస్తూ వెళ్ళాలి. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఇప్పుడు సపోజ్ 82.5 డిగ్రీలు మనం భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా మనం తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. మనం 82.5 డిగ్రీల నుంచి పశ్చిమానికి మనం వెళ్ళినామనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం సమయాన్ని తీసేస్తూ వెళ్ళాలి. అదేవిధంగా మన దేశం నుంచి తూర్పు వైపు ఉన్నటువంటి దేశాల కావచ్చు, తూర్పు వైపు ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క సమయాన్ని తెలుసుకోవాలంటే కూడా అప్పుడు మనం ఏం చేయాలంటే సమయాన్ని కలుపుతూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది.
మరి దీని మీద కూడా ఎగ్జామ్లో చాలా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇప్పుడు 0 డిగ్రీ మెరీడియన్ మీద అంటే గ్రీనిచ్ రేఖాంశం మీద అర్ధరాత్రి 12 గంటలైతే మరి సిడ్నీలో ఉన్నటువంటి 151 డిగ్రీల రేఖాంశం దగ్గర సమయము ఎంత అని అడగడానికి అవకాశం ఉంది. మరి ఇది అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ 151 ఇంటూ 4 వేస్తే మనకి ఏమవుతుందంటే నిమిషాలు రావడం అన్నటువంటిది జరుగుతుంది. వచ్చినటువంటి నిమిషాలను ఏం చేయాలి? మనం గంటలతోని భాగించాలి. అంటే డివైడెడ్ బై 60 చేసినట్టయితే మనకి ఎన్ని గంటలు అనేది వస్తుంది. అంటే ఇక్కడ గమనించినట్లయితే ఏంటంటే అర్ధరాత్రి ఈ యొక్క గ్రీనిచ్ రేఖాంశం దగ్గర అర్ధరాత్రి అయితే సిడ్నీలో అప్పుడు టైం ఎంత ఉంటుందంటే ఉదయం 10 గంటల 4 నిమిషాల టైం అయి ఉంటుంది. అంటే అక్కడ అర్ధరాత్రి అయినప్పుడు ఇక్కడ 10 గంటల 4 నిమిషాలు. ఒకవేళ ఓసారి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? గ్రీనిచ్ రేఖాంశం మీద మధ్యాహ్నం 12 గంటలైతే మరి 151 డిగ్రీలో మీద ఉన్నటువంటి సిడ్నీలో సమయము ఎంత అని అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మధ్యాహ్నం 12 అని మెన్షన్ చేసినాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే రాత్రి 10 గంటల 4 నిమిషాల సమయం అవుతుంది అన్నటువంటిది మనకు అక్కడ ఆప్షన్లో ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే మనందరికి తెలుసు ఈ యొక్క గ్రీనిచ్ మీద అర్ధరాత్రి 12 అయితే భారతదేశంలో సమయం ఎంత అంటే 5:30 గంటల వ్యత్యాసం అన్నటువంటిది మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ తెలిసినది ఎప్పుడు అడగరు. పర్టికులర్గా ఒక రేఖాంశం ఇచ్చి ఆ రేఖాంశం మీద సమయం ఎంత అన్నటువంటిది అడుగుతుంటారు. అలాంటప్పుడు మనకేందంటే తూర్పు వైపుకు వెళ్ళే కొలది కలపడం అన్నటువంటిది మన మైండ్లో ఉండాలి. పశ్చిమం వైపు వెళ్ళే కొలది తీసివేయడం అన్నటువంటిది మన మైండ్లో ఉంటే ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రశ్న అడిగినా కూడా దీని మీద మనం ఆన్సర్ చేయవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్నట్లయితే 10 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఉదయం 6 గంటల టైం అయితే ఇక్కడ మనకి 12 డిగ్రీల పశ్చిమ రేఖాంశం మీద మనకి ఎంత టైం అవుతుందని అన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 10 డిగ్రీల తూర్పు రేఖాంశం అన్నాం, 12 డిగ్రీల పశ్చిమ రేఖాంశం అని పిలిచినాం. కాబట్టి ఇక్కడ మనం పశ్చిమానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? 0కు 10 అవుతాయి, మళ్ళీ 0 నుంచి అక్కడ 12 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి చిన్న కన్ఫ్యూజన్ మీరు గమనించాలా. 10 డిగ్రీలు అన్నప్పుడు 10 నుంచి 0కి మధ్యలో 10 రేఖాంశాలు ఉంటాయి. అట్లాగే 0 నుంచి 12 వరకు 12 ఉంటాయి. అంటే టోటల్గా ఏంటంటే మనం 22 ఇంటూ 4 వేస్తేనే మనకి కరెక్ట్గా ఎంత టైం అవుతుంది అన్నటువంటిది రావడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్ కూడా కొంత అడగడానికి అవకాశం ఉంది. మీరు దీని మీద చాలా తరోగా 1-2 ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఈజీగా ఎటువంటి ప్రశ్న అడిగా కూడా దీని మీద మనం సమాధానం రాయవచ్చు. ఇక మనం నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే శిలావరణం అన్నటువంటిది మనం గమనించవచ్చు. దీన్ని లిథోస్పియర్ అంటారు. గ్రీక్ భాషలో లిథో అంటే శిల లేదా రాయి అని పిలుస్తారు. స్పెయిరా అంటే గోళము లేదా బంతి అని పిలుస్తారు. ఇక్కడ మీరు గమనించండి, అక్కడేమో లాటిన్ వస్తే ఇక్కడ మళ్ళీ గ్రీక్ రావడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే శిలావరణం అంటే ఏం లేదు, మనం ప్రజెంట్గా నివసించేటువంటి ఆవరణం ఏదంటే శిలావరణమే. దీంట్లో మనం తీసుకున్నట్లయితే మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటే ఏంటంటే ఖండాలు, మహాసముద్రాలు. అంటే ఇవి మొత్తం భూమి ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఏర్పడినటువంటి భూస్వరూపాలు కాబట్టి దీన్ని ఏమన్నారంటే మొదటి శ్రేణి భూస్వరూపాలుగా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇవి ఖండాలు, మహాసముద్రాలు. రెండవ శ్రేణి భూస్వరూపాలు అన్నప్పుడు ఏమి? పర్వతాలు, పీఠభూములు, అదేవిధంగా మైదానాలు. ఇవి రెండవ శ్రేణి భూస్వరూపాలు. రేపు ఎగ్జామ్లో కూడా ఈ ప్రశ్న ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. రెండవ శ్రేణి భూస్వరూపానికి ఉదాహరణ అంటే దాంట్లో మనకి పర్వతాలు ఇవ్వడం, అదేవిధంగా ఈ యొక్క ఖండాలు, మహాసముద్రాలు, లోయలని ఇచ్చినాడు అనుకోండి, మనకి పర్వతాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు భూమిలో కూడా మనం చూస్తున్నాం, మనం ఉన్నటువంటి భూమి కూడా ఒక 7 పెద్ద పలకలుగా ఉండడం అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. అంటే
ఈ పలకలుగా ఎందుకు విభజించారంటే ఇక్కడ మనకి భూమి కొన్ని పలకలుగా పెద్ద పెద్ద పలకలుగా ఉంది కాబట్టే మనకి ఈ యొక్క భూకంపాలు కానివ్వండి, అదేవిధంగా సునామీలు కానీ రావడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి హిమాలయాలు ఎట్లా ఏర్పడినాయి అన్నటువంటి చూసినట్లయితే ఈ యొక్క యురేషియా పలకాన్ని ఇండియా పలకం నెట్టడం వల్ల ఏమైందంటే అవి పైకి వచ్చి ఈ యొక్క హిమాలయాలుగా ఏర్పడడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి హిమాలయాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ యొక్క యురేషియా పలకాన్ని ఇండియా పలకం నెట్టడం వల్ల ఈ యొక్క హిమాలయాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అందుకని మీరు గమనించవచ్చు, ఈ నేపాల్ పాకిస్తాన్లో ఎక్కువ మటుకు మనం భూకంపాలు ఉండడం అన్నటువంటిది గమనించవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే రెండు పలకలు దగ్గరగా ఉంటాయో అక్కడ భూకంపాలు అదేవిధంగా ఈ యొక్క సునామీలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఎక్కడైతే రెండు పలకలు దగ్గర ఉంటాయో అక్కడ అగ్నిపర్వతాలు కూడా ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ప్రపంచంలో మనకి ఈ యొక్క అగ్నిపర్వతాలు అన్నటువంటివి ఇందాక చెప్పాను, రెండు పలకలు కలుసుకున్నప్పుడు అగ్నిపర్వతం ఏర్పడుతుంది. కాబట్టి ఈ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు పైకి వచ్చేటువంటి దాన్నేమో లావా అని పిలుస్తారు, మధ్యలోనే ఆగిపోతే దాన్ని ఏమంటారంటే మాగ్మా అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉన్నటువంటి అగ్నిపర్వతం ఏంటంటే స్ట్రాంబోలి అగ్నిపర్వతం. దీన్ని మధ్యధరా సముద్రపు దీపస్తంభం అని కూడా పిలుస్తారు. మనకు ప్రపంచంలో చాలా ముఖ్యమైనటువంటి అగ్నిపర్వతాలు చాలా ఉన్నాయి. స్ట్రాంబోలి వచ్చేసి సిసిలి ఉంది, మౌంట్ పీలి వచ్చేసి వెస్టిండీస్లో ఉంది, మౌంట్ వెసువియస్ ఇటలీలో ఉంది, ఫిజియామా జపాన్లో ఉంది, కోటోపాక్స్ వచ్చేసి ఈక్విడార్లో ఉంది, మయాన్లో వచ్చేసి ఫిలిప్పైన్లో ఉంది, బారెన్ నార్కొండం అన్నటువంటి భారతదేశంలో ఉన్నాయి, కిల్మంజారో వచ్చేసి టాంజానియా దేశంలో ఉంది. కాబట్టి ఏ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉన్నటువంటిది మనం బిట్లలో అడగడానికి అవకాశం ఉంది. వీటిని కూడా బాగా చూసుకోండి. ముఖ్యంగా మరి పసిఫిక్ అగ్నివలయం అని ఎందుకు పిలిచినారంటే పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువ మటుకు భూకంపాలు రావడం జరుగుతుంది. మొత్తం భూకంపాలలో 3/4 వంతు భూకంపాలు ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రంలోనే ఎక్కువ రావడం అన్నటువంటి జరుగుతుంది. మరి ఎందుకంటే ఎక్కువ పలకలు అక్కడనే కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి ఎక్కువ భూకంపాలు అక్కడ రావడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక మూడవ శ్రేణి భూస్వరూపాలకి ఉదాహరణగా మనం ఏం చెప్పవచ్చు అంటే కొండలు, లోయలు, పర్వతాలు మనం మూడవ శ్రేణి దాన్ని కూడా చెప్పవచ్చు. మరి ఈ యొక్క భూస్వరూపాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే కొండలు కావచ్చు, లోయలు కావచ్చు, ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం శిలాశైథిల్యము, క్రమక్షయము, నేలకోత, రేణువుల రవాణా చేయడం వంటి ఇవన్నీ కలిపి వీటన్నిటిని కలిపి ఏమంటారంటే వికోసీకరణ ప్రక్రియ అని పిలుస్తారు. అంటే శిలాశైథిల్యం అన్నప్పుడు గాలికి కావచ్చు, అదేవిధంగా వానకు కావచ్చు, ఈ యొక్క పెద్ద పెద్ద రాళ్ళు కూడా పగులు గమనించవచ్చు. క్రమక్షయం అన్నప్పుడు బాగా వరదలు వచ్చినప్పుడు మనకి భూమి కోతకు గురి కావడం అన్నట్టు కావచ్చు. నేల కోత అన్నటువంటిది మనం గమనించవచ్చు. వరద బాగా పారినప్పుడు ఏమైందంటే నేల కోతకు గురి కావడం అన్నటువంటిది జరుగుతుంది. రవాణా అన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే స్పీడ్ తగ్గిందో మేట వేసి అక్కడ నిలిచిపోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమైందంటే భూమి మీద ఇప్పుడున్నటువంటి పర్వతాలు కావచ్చు, పీఠభూములు కావచ్చు, మైదానాలు కావచ్చు, ఈ యొక్క వికోసీకరణ ప్రక్రియ వల్ల ఏర్పడినటువంటి అంశాలు. ఇక నది బాగా ప్రవహిస్తే ఏ రకమైనటువంటి లోయలు ఏర్పడతాయంటే వి ఆకారపు లోయ ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాండ్ కానియన్ ఎక్కడుందంటే కొలరాడో నది మీద ఉంది. ఇది కూడా ఎప్పుడు అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే గార్జెస్ అంటే మనం తీసుకున్నట్లయితే ఏంటంటే నదీ ప్రవాహంలో ఎక్కువ మటుకు పర్వతాలు లేదంటే గట్టి ప్రదేశం ఉన్నప్పుడు ఏంటంటే అది కోసుకుంటూ లోయలో ప్రవహిస్తే దాన్ని గార్జెస్ అని పిలుస్తారు. గార్జెస్కి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ఈ యొక్క గార్జెస్ ప్రవహించేటువంటి రెండు గోడలు కూడా చాలా నిటారుగా ఉండడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. దానికి ఉదాహరణగా మనం బైసన్ గార్జ్ అన్నటువంటిది మనకి పాపికొండల దగ్గర ఉంది. అదేవిధంగా ఇండస్ గార్జ్ అన్నటువంటిది మనకు జమ్మూ కాశ్మీర్లో మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కృష్ణా గోదావరి డెల్టాలు ఎట్లా ఏర్పడినాయంటే ఈ యొక్క గోదావరి కృష్ణా నదులు తీసుకొచ్చేటువంటి ఒండ్రు నేలల వల్ల మనకి ఇవి ఏర్పడడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే
మనకి గ్రీక్ అక్షరమైనటువంటి డెల్టా అన్నటువంటిది కూడా ఎట్లా వచ్చిందంటే ఈ యొక్క ఒండ్రు మట్టి పెట్టి పెట్టి ఆకారం డెల్టా రూపంలో కనిపించింది కాబట్టి డెల్టా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏంటంటే సుందర్బన్ డెల్టాగా మనం చెప్పవచ్చు. ఇక్కడ హిమానీ నదాలు ఎట్లా ఏర్పడతాయని కూడా అడగడానికి అవకాశం ఉంది. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ యొక్క హిమానీ నదాలు ఏర్పడతాయి. హిమానీ నదాల వల్ల ఎటువంటి లోయలు ఏర్పడతాయంటే యు ఆకారపు లోయలు ఏర్పడడం అటువంటిది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే సముద్రంలో మనకి నీటిలో సముద్ర భృగువులు అని కూడా ఏర్పడతాయి. అంటే శిఖరాలు అంటే ఆర్చ్ మాదిరి ఉంటుంది. ఈ యొక్క సముద్రాల యొక్క తాకిడికి తగిలి అవి పోయి తర్వాత ఈ యొక్క భృగు ఆకారంలో శిఖరం ఆకారంలో మనం అవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఆగ్రము అంటే ఏంటంటే ఏదైతే సముద్రంలోనికి చొచ్చుకొచ్చినటువంటి భూభాగాన్ని ఏమని పిలుస్తారంటే ఆగ్రము అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా బిట్లలో అడగడానికి అవకాశం. సముద్రంలోకి చొచ్చుకొచ్చినటువంటి భూభాగం ఆగ్రం. అఘాతాలు అంటే ఏంటంటే భూమిలోనికి చొచ్చుకొని వచ్చినటువంటి సముద్ర భూభాగాన్ని అఘాతము అని పిలుస్తారు. ముఖ్యంగా ఇవి తీసుకున్నట్లయితే ఎడారి ప్రాంతంలో ముఖ్యమైన మనకి లోయస్ మైదానాలు అన్నటువంటివి ఎడారి ప్రాంతంలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఎడారిలో వీచేటువంటి గాలులు బాగా వీస్తాయి కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మెత్తటి పదార్థం మనకి లోయస్ అని పిలుస్తారు. అది ఆ యొక్క ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో గాలికి వీచి ఆ చన్నటి పదార్థం అక్కడ పోయి నిక్షేపం కావడం వల్ల ఏమైందంటే చాలా సారవంతమైనటువంటి లోయస్ మైదానాలు ఏర్పడడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ పంటలు కూడా మనకి చాలా బాగా పండడం అన్నటువంటిది కూడా మనకి లోయస్ మైదానాల్లో మనం చూడవచ్చు. కాబట్టి మనకి ఈ యొక్క పాఠంలో తీసుకున్నట్లయితే మనము ఈ భూమి అదేవిధంగా అక్షాంశాలు రేఖాంశాలు ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క శిలావర్ణానికి సంబంధించి డీటెయిల్గా మనం చెప్పుకోవడం అన్నటువంటిది జరిగింది. దీనికి ప్రధానంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాలు, మూడవ శ్రేణి భూస్వరూపాలు అన్నటువంటివి మనకి 3 రకాలైనటువంటివి ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్స్ అన్నటువంటిది కూడా మీరు బాగా చూసుకోండి. ముఖ్యంగా హిమానీ నదాలు ఎట్లా ఏర్పడతాయి అన్నటువంటిది గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏర్పడతాయన్నటువంటిది కూడా మనము చెప్పవచ్చు. అట్లాగే ఈ యొక్క ఆగ్రం అంటే ఏంది, అఘాతాలు అంటే ఏంది అన్నటువంటిది కూడా మీరు బాగా చూసుకోండి. మరి మనం ఇవన్నిటినీ కూడా ఒకసారి ఈ యొక్క టీషాట్లో ప్రసారమయ్యేటువంటి ఈ వీడియోలని 1-2 సార్లు మీరు చూసినట్లయితే మంచి ఈ టాపిక్ మీద మరింత మీరు గ్రిప్పు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మరొక టాపిక్తో మళ్ళీ ఒకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.